ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం దగ్గర అలా ఉండిపోయాం. రోజులైతే ఎప్పుడో 3 నెలలు అయిపోయింది. రెండవ అధ్యాయము ఒకటి నుంచి మొదటి వచనము నుండి ఒక 7 వచనాల వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. చదువుదాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభములు సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితే సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతుంది. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట, సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనెత్తును. మంచిది ప్రియులారా. 7 వచనాలు, చాలా అమూల్యమైన విషయాలు. 7 మాటలు ఉన్నాయి ఇందులో. 7 పదాలు మనం మాట్లాడుకోవచ్చు ఇందులోంచి. మొదటి పదం ఏమిటంటే దేవుడు గురించిన పదం. అదేమిటంటే సంఘములో రాసుకోండి. నేను ఈరోజు 8 పదాలు 10 అయిపోయింది కాబట్టి ఈ 45 నిమిషాల్లో ఎన్ని పదాలు నేను చెప్పగలను అన్ని పదాలు మీతో చెప్తాను. ఉన్న పదాలు వచ్చే వారం మనం చూసుకోవచ్చు. మొదటి పదం ఏమిటంటే సంఘములో సంచరించు క్రీస్తు. సంఘములో సంచరించు క్రీస్తు. రెండో పదం ఏమిటి అంటే సంఘము కొరకైన మెప్పు. సంఘము కొరకైన మెప్పు. మూడో మాట సంఘములకు వాగ్దానములు. సంఘానికి ఆయన ఇచ్చాడు వాగ్దానం. సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు ఆయన. సంఘములో సంచరిస్తున్న దేవుడు, సంఘాన్ని మెచ్చుకుంటున్న దేవుడు, సంఘానికి వాగ్దానాలు ఇస్తున్న దేవుడు. అంతేకాదు సంఘములో మోపబడిన నేరాలు అండ్ సంఘం మీద కొన్ని నేరారోపణలు ఆయన చేస్తూ ఉన్నాడు. 5వదిగా పిల్లల సంఘమును హెచ్చరిస్తున్నాడు. సంఘానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. అండ్ 6వదిగా సంఘానికి ఒక గద్దింపు కూడా ఉంది. హెచ్చరించాడు, గద్దించాడు. అండ్ 7వదిగా సంఘాన్ని ఆయన భద్రపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7 పదాలని మనం జాగ్రత్తగా కానీ మీరు నేర్చుకోగలిగితే మిగతా సంఘాలు ఉన్న దీని తర్వాత మళ్ళీ మరొక 6 సంఘాలు ఉన్నాయి. ఈ 6 సంఘాల యొక్క తారతమ్యాలు ఎప్పుడైతే మనకి పూర్తిగా అర్థమయ్యాయో సంఘం యొక్క రూపాంతరపరచబడిన సంఘం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ విషయాలు కనుక మనం అర్థం చేసుకోకపోతే ఏం కాదు. మీకు సంఘం యొక్క మిస్టరీ ఏంటనేది తెలియదు. సంఘం అంటే ఏంటో తెలియదు.